బ్రిటిష్ కాలంలో తెచ్చిన చట్టాల్లో మార్పు రావాలన్నారు కాంగ్రెస్ నేత విహెచ్. రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఇలాంటి చట్టాలను మారుస్తారని తెలిపారు. దేశంలో పేద ఇంట్లో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందన్న విహెచ్, నర్మదా బచావోలో రైతులకు న్యాయం జరగడానికి 23 ఏళ్లు పట్టిందన్నారు. చట్టం కూడా ఉండే దాన్ని కూడా మరి ప్రభుత్వాలు దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని దేశద్రోహం కేసులు కూడా ఆందోళన పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ చట్టాల మార్పు వల్ల ఉద్దేశం ఏమిటంటే తొందరగా న్యాయం జరగాలి. ఎన్నేళ్లు తిరుగుతారు? ముఖ్యంగా మేఘా పాట్కర్ గారు బహుశా నేను అనుకుంటాను 23 ఏళ్లు పట్టింది ఇది నర్మదా బచావ్ అనే దాని మీద. ఎందుకంటే రైతుల పక్షాన ఆమె పాలిటిషియన్ కమ్ సోషల్ యాక్టివిటీస్ 23 ఏళ్ల తర్వాత ఆమెకు నెగటివ్ ఇవ్వడం జరిగింది, నెగటివ్ ఒపీనియన్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆమె హైకోర్టు పోవాలి, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు పోవాలి. ఇక ఏడ న్యాయం ఉన్నదండి? 23 ఏళ్లు పడుతుంది కింది కోర్టుల, ఆ తర్వాత హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టు పోవాలి. ఇలాంటి చట్టాలు ఉండడం వల్లనే క్రైమ్ రేటు పెరుగుతుందనేది నా ఉద్దేశం. దీనివల్ల ఎవరైతే దుర్మార్గం చేసి డబ్బు సంపాదించాలని బెదిరించి జైలు పోయొచ్చిన వాళ్ళే ఇవాళ రాజకీయాలలోకి వస్తున్నారు. ఇవాళ చూస్తున్న నేను లిస్ట్ లో ఎంతో మంది కోర్టుల కేసు ఉన్నోళ్ళు, క్రిమినల్స్ కూడా ఈనాడు పార్లమెంట్ లో నిలబడుతున్నారు. మాట వరుసకు మీకు చెప్పండి, నయీం కేసు ఏమైంది ఇప్పటిదానికో ఎవరైనా చెప్పగలుగుతారా? నయీం డబ్బు ఏమైందో చెప్పగలుగుతారా? నయీం రాసినటువంటి డైరీ ఏమైందని నేను అడుగుతున్నా. ఇది ఎక్కడ న్యాయం అండి? నాకు అర్థం కాదు. ఎన్ని రోజులు పెట్టుకుంటాడు దీనికి? నేను మన రమణ, చీఫ్ జస్టిస్ రమణ తెలుగు వాడు కూడా